ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మైనింగ్ కార్యాలయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కూటమి భారీ విజయంతో పలు కార్యాలయాలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఎలాంటి పత్రాలు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో విజయవాడలోని తాడిగడప ఏపీఎండీసీ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలకు అధికారులు సీజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యశ్వంత్, స్వాతి నిన్న అర్ధరాత్రి సమయంలో ఏపీఎండి ఆఫీస్ పై కూడా పోలీసు అధికారులు కూడా దాడులు చేసి ఆ ఆఫీస్ ను కూడా పోలీసు ఆధీనంలో తీసుకున్నారు. సుమారు అర్ధరాత్రి సమయంలో కూడా పోలీసులు కార్యాలయం చేరుకొని కీలకమైన పత్రాలు అన్నింటినీ కూడా దాంట్లోని ఆ కార్యాలయం నుంచి ఎక్కడికి కూడా బయటికి పోనీయకుండా ఉండేందుకు కూడా కార్యాలయం తీసేదని చెప్పుకోవచ్చు. గత పోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నటువంటి కార్యాలయాలను మైనింగ్ డిపార్ట్మెంట్ కానివచ్చు, ఏసీబీ కార్యాలయాలు కానివచ్చు, పలు అక్రమాలు జరిగినాయి కూడా పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై అధికారులు కూడా పూర్తిగా దర్యాప్తు చేసేందుకు దాంట్లో ఉన్న కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు, అదేవిధంగా ఫైల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోకుండా పిన్ డ్రైవ్ల ద్వారా కూడా బయటికి పోకుండా కూడా అధికారులతో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వాటిని పోనీకుండా కూడా సీజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కీలకమైన అధికారుల ఆదేశాలతోనే ఆ కార్యాలయం చేరుకొని కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ అన్నిటికి కూడా పోలీసుల బలగాలతో కూడా ఆ కార్యాలయం ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా మొత్తాన్ని ఆధ్వర్యం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల్లో కూడా ప్రమాణ స్వీకారం అనంతరం కూడా వీటిపై కూడా పూర్తి దర్యాప్తు చేసి ఎంతవరకు దీంట్లో ఈ సోదాలు ఇవన్నీ జరిగినాయో వాటిపై కూడా పూర్తి విచారణ చేసి కూడా చర్యలు తీసుకోవడానికి అయితే కొంతమంది పేర్లు కూడా ఇప్పటికే వినిపిస్తున్నాయి మనకి. వీళ్ళలో ఎవరిపై ఎంత జరిగాయి అనేది కూడా దర్యాప్తులో పేర్లు ఉన్నాయి స్వాతి. అలాగే యశ్వంత్, ఇటు విజయవాడలోని తాడిగడప ఏపీఎండీసీ కార్యాలయంతో పాటు ఆ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారని తెలుస్తోంది. అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే భారీ అవినీతికి పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. స్వాతి, ఒక ఏపీఎండీఏ కార్యాలయంతో పాటు మైనింగ్ కార్యాలయం, గనుల శాఖ కార్యాలయంలో కూడా అధికారులు సీజ్ చేశారు. దీంట్లో ఏపీఎండీఏ వెంకటరెడ్డిపై పలు అభియోగాలు గతంలో కూడా అధికార నేతలు చెప్పినట్టుగానే వెంకటరెడ్డి అదేవిధంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా దీంట్లో అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. భారీ అవినీతి కూడా జరిగిందని అయితే ఇప్పటికే కూడా గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అని టీడీపీ కూడా ఆరోపణలు చేశాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు చూస్తున్నారు. దీంట్లో నుంచి ఎలాంటి కూడా అవినీతి ఎంత జరిగింది, భారీ ఎత్తున జరిగింది అనేది కూడా ఇప్పుడు కూడా మనకు వస్తుంది. దీని మీద పూర్తి విచారణ అయితే చేసేందుకు కూడా అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇక్కడైతే తాడిగడప కానివచ్చు, విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కార్యాలయం కావచ్చు, 3 కార్యాలయాలను కూడా పూర్తిగా పోలీసు అధికారులు ఉంచుకొని వాటిపై కూడా ఎంక్వైరీ చేసి తనిఖీలు చేస్తారైతే చెప్పుకోవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.